నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర శాసన మండలి సమావేశాలు నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ శాసనసభ 7వ సమావేశాన్ని ఈ నెల 29 ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ హాల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. అదేవిధంగా శాసన మండలి 25వ సమావేశాన్ని కూడా ఈ నెల 29 ఉదయం 10:30 గంటలకు కౌన్సిల్ హాల్లో నిర్వహించనున్నట్లు గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పాలనపై సీఎం ఫోకస్ అంట. ఇప్పుడా 2 ఏళ్ల తర్వాత పాలనపై ఫోకస్, ఇట్లా రాస్తే బాగుంటుంది. 2 ఏళ్ల తర్వాత పాలనపై ఫోకస్. ఇంకెన్నిసార్లు ఫోకస్ చేస్తారో మీరు? మొన్న మంత్రులు, నిన్న అధికారులు అంట. నెక్స్ట్ ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం అంట. నెక్స్ట్ ఎమ్మెల్యేలకు ఎవరు ఉన్నారు? నెక్స్ట్ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు? ఇక అంటే ముందుగానే మీరు కసరత్తు చేస్తున్నారా ఏంటి? నెక్స్ట్ ఎమ్మెల్యేలు తయారు చేయాలని ఫీలింగ్లో ఉన్నారా? వచ్చే నెల 1 లేదా 2వ సిఎల్పి సమావేశం అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ బలోపేతంపై సూచనలు, ఇరిగేషన్ ప్రాజెక్టులపైన అవగాహన కల్పించే యత్నం, పంచాయతీ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అటు పార్టీ ఇటు ప్రభుత్వంపై మరింతగా ఫోకస్ పెడుతున్నారు. మొన్న మంత్రులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికలు, ఇరిగేషన్ ప్రాజెక్టు అంశాలపై దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి తెల్లారి అన్ని శాఖల సెక్రటరీలతో సుదీర్ఘంగా సమావేశమై ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి చర్యలు తప్పవని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. ఈ నెల 29న శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 1 లేదా 2న సిఎల్పి సమావేశం నిర్వహించి పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 65% పైగా గ్రామాల్లో గ్రామ మద్దతు పలికిన అభ్యర్థులు విజయం సాధించారు. కానీ 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కంటే తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఎందుకు పనిచేయలేదని ఆరా తీస్తున్నారు. కొన్ని చోట్ల రెబల్స్ విజయం సాధించారు, కానీ అసలు రెబల్స్ పోటీలో లేకుండా ఎందుకు చొరవ చూపలేదని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సిఎల్పి సమావేశంలో సదరు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా క్లాస్ తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులు, బంధువులు భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు ప్రభుత్వానికి వచ్చినట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యేలకు సైతం విడిగా హెచ్చరించే అవకాశం ఉన్నట్లు టాక్. అసెంబ్లీ శీతాకాల సమావేశంలో కృష్ణానది జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధానంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం బీఆర్ఎస్ పాలకుల నదీ జలాల్లో సరైన వాటా దక్కకుండా పాలకులకు సరైన వాటా దక్కకుండా ఏ విధంగా అన్యాయం చేశారో ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. 10 ఏళ్లలో కేంద్రంతో జరిగిన సమావేశాల్లో నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఏ విధంగా వ్యవహరించారో ఆధారాలతో సహా వివరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ బుక్లెట్ను తయారు చేసి ఎమ్మెల్యేలకు అందించాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో బీఆర్ఎస్ను అటాక్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరు అటాక్ చేసేటోళ్ళు ఎవరున్నారు? కరెక్ట్గా ముఖ్యమంత్రి తప్పితే ఇందులో కరెక్టే అటాక్ చేసేటోళ్ళు ఎవరున్నారు చెప్పండి? కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడి అటాక్ చేసేటోడు ఒక్కడైనా ఉన్నాడు ఇందులో? మంత్రుల ఒక్కలైనా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ మాట్లాడే మంత్రి ఒక్కలైనా ఉన్నారు ఇందులో. ఈయనేమో ఐటీ శాఖ మంత్రి అంటాడు, ఈయనేమో భూ కబ్జాలు, ఆవిడేమో కొండా సురేఖ మాట్లాడితేనేమో ఏం మాట్లాడుతుందో, ఏ టాపిక్ మీద మాట్లాడుతుందో ఆమెకే తెలియని పరిస్థితిలో మాట్లాడుతుంది ఆమె. ఒకసారి కాంగ్రెస్ పార్టీని తిడతారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీని పొగుడతారు, మళ్ళీ సారీ చెప్తారు. అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె తెలియదు. ఎవరు సరిగ్గా సమాధానం చెప్పేటాడు ఒక్క లేడు ఇందులో మంత్రివర్గంలో. పాపం ముఖ్యమంత్రి ఎంతో కొంత కనీసం మేలు అనిపిస్తుంది వీళ్ళతో పోలిస్తే. ముఖ్యమంత్రి మేలు అనిపిస్తుంది. ఆయన మాట్లాడే విధానంలో ఎంతో కొంతైనా సబ్జెక్ట్ పెట్టుకుంటాడు ఆయన. కొంత సబ్జెక్ట్ అయినా ఏదో రాసిచ్చిన దానికి కొంతైనా చదువుతాడు ఆయన.
మిగతాదంతా ఇక ఎవరిని తిట్టినా ఎవరిని ఏమనుకున్నా కానీ కొంతైనా సబ్జెక్ట్ పాటించేది ముఖ్యమంత్రి అనుకుంటాను నేను. మిగతా వాళ్ళందరూ కూడా సబ్జెక్ట్ విషయంలో వీక్. అర్హతకు సంబంధించిన కనీసం ఎవరికి మంత్రివర్గం దక్కలే. ఇక వీళ్ళ పెట్టుకొని మనం నమ్మకం పెట్టుకొని వీళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే అంతే. ఇక ఎమ్మెల్యేలు ఎందుకు పని చేయలేదంటే ఇక ఎమ్మెల్యేలు పనిచేసే పరిస్థితి లేదు ఈరోజు. పాపం వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి ఏం జరుగుతుందని. ఒక్క ఎమ్మెల్యే అయినా స్పందించేటోడు, సరిగ్గా స్పందించేటోడు ఉన్నాడు ఏ సమస్య మీదైనా కానీ కాంగ్రెస్ పార్టీలో? ఒక్క ఎమ్మెల్యే కనీసం ఏ సమస్య ఉన్నా కానీ లేదా కౌంటర్ ఇవ్వడానికైనా కావచ్చు, ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క మినిస్టర్ అయినా, ఒక ఎంపీ అయినా సరిగ్గా బీఆర్ఎస్ ప్రెస్ మీట్కి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. లేదా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరికి కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ లేరు. అందుకే కదా వాళ్ళు చెప్పేది గట్టిగా ప్రజల్లోకి వెళ్తుంది, వాళ్ళు మాట్లాడేది ఎగ్జాక్ట్గా ప్రజల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మీ ప్రభుత్వం నుంచి దానికి కౌంటర్ ఇచ్చేటోళ్ళు లేరు. ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు అంటే ఇక అది వాళ్ళు చెప్పేదంతా వాస్తవం అయినప్పుడు ఇక కౌంటర్ ఇచ్చేది ఏముంటుంది? వెళ్ళి అది అబద్ధమైతే కౌంటర్ ఇవ్వడానికి ఉండే, లేదా ఏదైనా లోటుబాట్లు పెట్టుకుని మాట్లాడడానికి ఉండే. వీళ్ళకేమో స్క్రిప్ట్ రాసి ఇచ్చేటోళ్ళు లేరాయే. ఇప్పుడున్న కాంగ్రెస్ క్యాడర్ను పెట్టుకుని గనక మనం ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఇక అంతే. ఇక వచ్చేది ఇక చెప్పలేని పరిస్థితి. ఎక్కడా కూడా పనులు జరిగే పరిస్థితి ఏ నియోజకవర్గంలోనూ లేదు. మళ్ళీ కేసీఆర్ చేసే తప్పిదమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనపడతాం. ఎమ్మెల్యేల వాళ్ళే పార్టీ పోయింది కేసీఆర్ది. ఇప్పుడు ఆయన ఏం చేసిందా చేయలేదా పక్కన పెడితే ఎమ్మెల్యేల వల్ల పార్టీ పోవడానికి బాగా అవకాశం దొరికింది, మీకు అవకాశం వచ్చింది. మీరు కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారు. పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉండాలి, నాయకులకు అందుబాటులో కాదు.